ఒకటే ఉందా, OR1 ఉంది, CFG ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే BIEBEN అని ఇచ్చాడు. సో నేను ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు యూజ్ ది ఇవి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఓకే మ్యాండేటరీ అవుతుంది. సరే నేనేం చేస్తానంటే ఇది ఇస్తున్నాను, చూద్దాం ఇఫ్ ఇట్ వర్క్స్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ విల్ సీ. /NVA01. Oopsie. Okay, this order quantity. It's fine. Pricing mandatory condition PR00 is missing అని అంటుంది. ఓకేనా, ఆర్డర్ PR00 ఎందుకు మిస్ అవుతుంది? ఐటమ్ ఓకే, ఐటమ్ కేటగిరీ ఇది BLE అవుతుందా? 0001 అవట్లేదా? రిబేట్ క్రెడిట్ మెమోనా? ఓకే, మనం ఇప్పుడు డిసైన్ చేసింది BLE చేసామా? B1E. ఓకే, ఇది చదువుతుందా? ఇక్కడ నాకేమేమి ఉన్నాయి చూస్తాను. నాకు ఇది వద్దు, ఈ కేటగిరీ నాకు వద్దు. PR00 ఉందా నాకు? కేటగిరీ PR00 BTBR PPR PR ఏదేదో ఉంది, PI లేదు. రిక్వెషన్ కాదు, ఐటమ్ కేటగిరీ ఇది కాదు, పికప్ కాదు, స్టాండర్డ్ ఐటమ్ కాదు, టెక్స్ట్ ఐటమ్ కాదు, ఎర్లీ కాదు, క్యాషియర్స్ ఓకే, థర్డ్ పార్టీ సేల్స్ కాదు. నాకు ఈ ఐటమ్ కేటగిరీ కంపల్సరీగా అడుగుతుంది. ఇది సేల్స్ ఆర్డర్ టైప్ ఐటమ్ కేటగిరీ. సరే నేను ఇదే ఇస్తున్నాను, చూద్దాము. ఓకేనా, మారుస్తున్నాను, నేను వెళ్తున్నాను. OR1కి ఏముందో చూస్తాం ఫస్ట్. OR1కి ఐటమ్ కేటగిరీ బ్లాంక్ ఉంది, 1 ఉంది, 2 ఉంది. 2 ఉంటే TAC. ఒక్కసారి ఆర్డర్లోకి వెళ్ళొస్తాను నేను. ఓకే, ఈ ఆర్డర్లోకి వెళ్ళొస్తాను ఒక్కసారి. అప్పుడు ఈ ఆర్డర్లోకి వెళ్ళినప్పుడు నాకు OR1 ఈ ఆర్డర్లోకి వెళ్ళి తెలిసిపోతుంది. /VA03 28 ఐటమ్ కేటగిరీ TAN ఇచ్చాడు వాడు. TAN అని ఇస్తే మనకి TAN ఇస్తే ఎందుకు మరి ఎర్రర్ వచ్చింది కదా మనకి. TAN ఓకే, item category TAN is not defined for item 10. జీవితం ఏంట్రా అవదయ్యారు మనకి. ఏ నిరాశ, ఎవరైనా శాపం పెట్టారా ఏంటి మనకి ఈరోజు? ముందర గదరట్లేదు. ఇట్స్ ఓకే, ఐఎమ్ ఫైన్. ఎందుకంటే మనం కొత్త నేర్చుకుంటున్నాము. నేను ఆలోచిస్తున్నా మీరు ఎర్రర్స్ వస్తే ఎలా చేయాలా అని చెప్పి. డోంట్ వరీ. సో ఇక్కడికి వెళ్తే మనకి PR00 మిస్ అవుతుంది అంటుంది. ఓకేనా, PR00 ఇస్తాను కండిషన్ టైప్. ఓకే, ఇది మిస్ అవుతుందా అంటుంది. ఇది నేను PR00 ఇద్దామంటే నాకు ఇక్కడ తీసుకోదా.
PPR0 ఉందా? ఓకే, అయితే అక్కడ నేను ఆర్డర్ దగ్గర ఒకటి ఇచ్చాను. ఏమి ఇచ్చానంటే కాన్ఫిగరేషన్లో అది ఎక్కడ నీకు PR00 ఇచ్చాను. టిఏసి ఇస్తే మనకి ఏమైనా ఎర్ర వచ్చిందా? టిఏఎం వాడితే వచ్చింది, టిఏఎన్ వాడితే వచ్చింది, టిఏసి వాడితే, టిఏఓ వాడితే, టిఏఓ వాడదాం. కంగారు పడకండి, ఇవన్నీ మనవి కాదు, ఇవన్నీ సేల్స్ ఆర్డర్. ఓకేనా, SD కన్సల్టెంట్. ఓకేనా, ఎప్పుడో 4-5 ఏళ్ల క్రితం ఎప్పుడో వర్క్ చేశాను ఈ ఇంటిగ్రేషన్ వీటి మీద. సో అది గుర్తుంది. ఓకేనా, కంగారు పడకండి, దట్స్ ఓకే. PPR000 ఇస్ మిస్సింగ్ అంటున్నాడు. ఓకేనా, అది ఎక్కడ వస్తుందంటే మనకి ఇక్కడ వస్తుంది ఈ ప్రైసింగ్ కండిషన్స్లో. ఇక్కడ ఇది మిస్ అవుతుంది. ఇదేం ఎడిటబుల్ ఇవ్వలేదు వాడు, మనం ఇచ్చుకుందాము అని అంటే. ఓకేనా, సో యాడ్ చేస్తే PPR0 ఇస్తే ఓకే, నేను 10 వస్తువులు కదా, 20,000. ఓకే, నౌ PPR0 సాటిస్ఫై అయిపోయింది. ఓకేనా, ఐటమ్ అవైలబిలిటీ చెక్ అవసరం లేదు, బ్యాచ్ డిటర్మినేషన్ అవసరం లేదు, కాన్ఫిగరేషన్ అవసరం లేదు, కాస్టింగ్ అవసరం లేదు, డిస్ప్లే మెటీరియల్ అవసరం లేదు, ఐటమ్ అవుట్పుట్ అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి ఎర్రర్లన్నీ పోయినాయి. మనకేం క్యాష్ డిస్కౌంట్ ఏమి ఇవ్వట్లేదు మనకి. ఓకేనా, 19,800 అనేది మన బిల్లింగ్. ఓకేనా, అప్డేట్ ప్రైసెస్, దట్స్ ఓకే. ఓకే, గో బ్యాక్ టు ది సేల్స్ ఆర్డర్, ఎంటర్. అవైలబిలిటీ చెక్ ఫర్ వద్దు, అదర్ లిస్ట్ ఆఫ్ ఆర్డర్స్ కాదు, రిజెక్ట్ కాదు, డిస్ప్లే సోల్డ్ టు పార్టీ కాదు, ప్రాసెస్ ఐటమ్స్ కాదు. ఇక్కడ చెక్ అనేది ఒకటి ఉంటుందిరా, ఎక్కడ ఉందో చూడండి. సోల్డ్ టు పార్టీ కాదు, ఇట్స్ ఓకే. నేను ఎంటర్ చేస్తున్నాను. ఇఫ్ అదర్ మెసేజెస్ లేకపోతే నేను సేవ్. వుడ్ యూ లైక్ టు సేవ్ ఎడిటర్ సేవ్స్ డాక్యుమెంట్ ఈజ్ ఇన్కంప్లీట్. యా, అది ఇన్కంప్లీట్. ఓకేనా, ఎక్స్ట్రాస్ ఎన్విరాన్మెంట్ కాదు, గో టు ఐటమ్, కండిషన్స్ కాదు, హెడర్, యా, అకౌంట్ అసైన్మెంట్, టెక్స్ట్ కాదురా, ఇన్కంప్లీట్ లాగా ఉంటుంది చూడరా. యూనిట్స్, చెక్ డాక్యుమెంట్ అవైలబిలిటీ, న్యూ ప్రైసింగ్, ఇన్కంప్లీట్ లాగా, ఇన్కంప్లీషన్ లాగా. ఓకే, ఏ ఎర్రర్లు ఉన్నాయో చెప్తాం మనం. ఇక్కడికి వెళ్తే టర్మ్స్, జిఎల్ అకౌంట్ ఓకే, నెట్ వెయిట్ ఓకే, షిప్పింగ్ పాయింట్ ఓకే, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఓకే. ఇవన్నీ మనకి ఎర్రర్స్ ఏం కాదు, అవన్నీ మనకు తెలిసినయే. యూ మస్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ డేటా, మస్ట్ అంట. టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఓకే, టర్మ్స్ ఆఫ్ పేమెంట్ 0001 ఉందా మనకి? అది ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగో మనకి ఏమైనా మిస్ అయింది అనుకో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని మనం నెక్స్ట్ కొడితే వచ్చేస్తాయి. ఓకేనా, నెట్ వెయిట్ చూద్దాం మనం ఫస్ట్. నెట్ వెయిట్ కూడా మనకి 10 kg. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. మనకి జిఎల్ అకౌంట్ అంటే ఏంటి? ఓకే, షిప్పింగ్ పాయింట్. ఓకేనా, ఓకే, యా, షిప్పింగ్ పాయింట్ వచ్చేసి 1501. మనం షిప్పింగ్ పాయింట్ మన ప్లాంట్ బయట. ఓకే, లోడింగ్ ప్లాంట్. ఓకే, ఈ షిప్పింగ్ పాయింట్ కాదంటుంది ఇది. మన షిప్పింగ్ పాయింట్ మనం ఏం పెట్టాము? మనం ఏం పెట్టలేదు. ఇట్స్ ఓకే, మనం ఏం పెట్టలేదు కాబట్టి ఇట్స్ ఓకే. జిఎల్ అకౌంట్ అడుగుతుంది. ఈ జిఎల్ అకౌంట్ కొడితే
ఓబీవైసీలో చేసుకెళ్తుంది. ఓకేనా, ఇక్కడ నాకు డిటర్మినేషన్ లేదని చెప్తుంది. ఓకేనా, రెవెన్యూ అకౌంట్ నాకు ఈ కాంబినేషన్లో లేదురా బాబు అని ఏడుస్తుంది. AR10 అంటుంది. ఓకే, నాకు లేదురా బాబు ఈ కాంబినేషన్లో లేదని ఏడుస్తుంది. ఓకే, అది మనం చెక్ చేద్దాం తర్వాత. ఇట్స్ ఓకే, ఫైన్ ఫర్ మై, ఇట్స్ ఫైన్. ఓకే, గో బ్యాక్, కంప్లీట్ డేటా. ఓకే, కంప్లీట్ డేటా, మిస్సింగ్ జియర్ అకౌంట్, ఇట్స్ ఫైన్. నాకు ఈ ఆర్డర్ లెవెల్లో లేకపోయినా నాకు పర్వాలేదు బాబు. సేవ్ సేవ్. ఓకే, స్టాండర్డ్ ఆర్డర్ డిస్ప్లే 300 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఓకే, మనకి ఆ ఎర్రర్ బిల్లింగ్ అప్పుడు వస్తుంది. ఇట్స్ ఫైన్ ఫైన్. ఏమైందమ్మా? దేవాశి ఏమన్నాడు? ఓకే, వాడికి నేను దెబ్బలు పడితే చెప్తాను. MM01 BA01. ఓకేనా, ఇన్కంప్లీట్ లాగ్, we got an order. ఓకే, ఫైనల్లీ మనకి ఇది చేసాం. ఓకేనా, సో మనకి ఇప్పుడు ఈ ఫినిష్డ్ గుడ్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కదా. మన మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం డెలివరీకి వెళ్ళినప్పుడు ఇదేం చేసిందంటే మెటీరియల్లో నీకు క్వాంటిటీ లేదురా బాబు అని ఇచ్చింది. ఓకేనా, సో దానికోసం ఏం చేస్తానంటే నేను 521 మూమెంట్ అయిపోయి ఈ 360కి ఒక 100 గూడ్స్ నుంచి తీసుకొచ్చేస్తాను. ఓకేనా, ఇది ఒకటే ఉంచుకుందాం. /NMI0. ఓకే, మీలోకి వెళ్దాము. ఓకే, గూడ్స్ షిప్డ్ ఫ్రమ్ ది పర్చేజ్ ఆర్డర్ కాదు, ఆదర్స్లోకి వెళ్ళాలి. ఇన్బౌండ్ డెలివరీ మెటీరియల్ డాక్యుమెంట్ ఆదర్స్. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి 501 వచ్చింది కదా. 501 అంటే చూద్దాం ఏంటి మూమెంట్ టైపు. 501 మనమేం 521 చేద్దాం. ఓకే, 521 అంటే ఇనీషియల్ గూడ్స్. 521 అంటే ఇనీషియల్. 501 గూడ్స్ షిప్డ్ వితౌట్ పర్చేజ్ ఆర్డర్ ఇంటూ అన్రిస్టెడ్ ప్రాజెక్ట్. ఇట్స్ ఓకే, అది కాదు మనకు కావాల్సింది. 521 రిసిప్ట్ వితౌట్ ప్రొడక్షన్ ఆర్డర్ అన్రిస్ట్రిక్టెడ్ సేల్స్ ఆర్డర్. ఓకే, 521 ఇంటూ. ఓకేనా, దీంట్లో తీసుకుందాము. 521 వేద్దాము. మనం మెటీరియల్ టైప్ వచ్చేసరికి ఒక నిమిషం. ఓకే, 3060. ఓకే, క్వాంటిటీ వచ్చేసరికి ఒక 100 వేసేద్దాం. మనం 10 సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసినా సరే, ఒక 100 కాదు, ఒక 1000 వేస్తాను. 1000 కూడా ఉంటుంది. ఓకే, 521 ప్లాంట్ వచ్చేసరికి 1501, స్టోరేజ్ లొకేషన్ 1501. ఓకే, అకౌంట్ అసైన్మెంట్. ఇట్స్ ఓకే, అకౌంట్ అసైన్మెంట్ ఎక్విప్మెంట్ కాదు. 1501 3060 కదా, ఫినిష్డ్ గుడ్స్ కదా. ఓకే, చెక్ నో స్టాక్ పోస్టింగ్ పాజిబుల్ ఫర్ ద మెటీరియల్ 360. ఎందుకు వేర్ స్టాక్స్ ఆర్ నాట్ మేనేజ్ అని క్వాంటిటీ బేసిస్. ఓకే, అంటే మనం ఇక్కడ మెటీరియల్ టైప్లో ఏదో క్వాంటిటీ బేస్ గ్రూపింగ్ టుగెదర్ మెథడ్ with the same basic attributes such as raw materials, physical and non-finished products. All material must be assigned to the material type which determines whether the material is. అరే మనము ఈ మెటీరియల్ టైప్ ఎంటర్ డిఫరెంట్ మెటీరియల్ ప్రాసెస్ చెక్ ద సెట్టింగ్
మెటీరియల్ టైప్ ఫర్ ది ప్లాన్ కస్టమైజేషన్ సిస్టమ్ ఫర్ ది మెటీరియల్ మాస్టర్ డేటా. ఓకే, మెటీరియల్ మాస్టర్ డేటాలో ఇది అన్రిస్టెడ్ స్టాక్ లాగా ఏదో క్రియేట్ చేసాం మనము. మళ్ళీ దీంట్లోకి వెళ్దాము. బేసిక్ 1 2 3 ఎంఆర్పి జనరల్ అండ్ కాస్టింగ్ మనం అన్నింటిలోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఓకేనా, మన ప్లాంట్ ఇది, స్టోరేజ్ లొకేషన్ ఇది, వాల్యుయేషన్ టైప్ చూద్దాం, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఇది. ఓకే, ద ప్లాన్ డేటా ఆఫ్ మెటీరియల్ ఈజ్ లాక్డ్ బై మనమే ఎక్కడ ఏదో చేసామంటుంది అది. ఓకేనా, ఓకే ఇది చేయమంటుంది ఇది స్లాష్. ఓకే, ఓకే బేసిక్ అండ్ టాప్ మెజర్మెంట్ కేజీ అని చెప్పాము, డివిజన్ అని చెప్పాము, ప్రొడక్ట్ అలొకేషన్ చెప్పాము, ఎస్ఐన్ ఎఫిషియెంట్ చెప్పాము, 99 గ్రాస్ వెయిట్, వాల్యూమ్ వెయిట్, నెట్ వెయిట్ కూడా చెప్పాము. ఓకేనా, బేసిక్ డేటా 2లోకి వెళ్దాం. బేసిక్ డేటా 2లోకి వెళ్తే బేసిక్ మెటీరియల్, సెగ్మెంట్, డీజీ ప్రొఫైల్ ఇక్కడ కాదు అవన్నీ ఉండేది నాకు తెలిసినంత వరకు. అదంతా అకౌంటింగ్ 1 2 3లో ఉంటుంది ఇది. ఓకేనా, యూనిట్ సేల్స్ యూనిట్, యూనిట్ ఆఫ్ మెజర్ కేజీ, సేల్స్ యూనిట్, వ్యాలిడ్ ఫ్రమ్ వ్యాలిడ్ కండిషన్స్, క్యాష్ డిస్కౌంట్ అలౌడ్, మెటీరియల్ గ్రూప్, డెలివరింగ్ ప్లాంట్ ఇది. ఓకే, మనకి ఇది ఇచ్చా ఇక్కడ, ఇది అయిపోయింది. సేల్స్ యూనిట్, మెటీరియల్ స్ట్రాటజీ గ్రూప్, అకౌంట్ అసైన్మెంట్ గ్రూప్, మెటీరియల్ ప్రైస్ గ్రూప్. మరి ఇక్కడ తమ్ముడు రహీము మనం ఇక్కడ అది నారేటర్ స్టేటస్ కాదు, మెటీరియల్ ప్రైసింగ్ గ్రూప్ ఇది కాదనుకుంటా. నార్మల్ స్పేర్ పార్ట్స్ ఇది కాదు. మనము ఇది ఈ గూడ్స్ ఇది గూడ్స్ అని చెప్పి మనం పెడతామరా, విత్ కాంపోనెంట్, విత్ కాస్ట్ కాంపోనెంట్ స్ట్రక్చర్ పెడతామరా. ఎంఆర్పి ప్రైసింగ్ గ్రూప్ ఇక్కడ ఏమైనా ఉన్నాయో చూడు. ప్రైసింగ్ గ్రూప్, మేనేజర్ స్టేటస్, మెటీరియల్ స్టేటస్, ఎంఆర్పి గ్రూప్, నార్మల్, డిస్ట్రిక్ట్ టైప్, ప్లానింగ్ సైకిల్, ప్లానింగ్ ఫీజు, లాట్ సైజు, లాట్ స్కోప్, అసెంబ్లింగ్ స్క్రాప్ ఇవన్నీ అవసరం లేదు. ప్లాంట్ అండ్ జనరల్ డేటాలోకి వెళ్తే ఇది కాదు. ఆరిజిన్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది, అది చెక్ చేయండి, అది కనిపిస్తే నాకు చెప్పండి. ఎక్స్పైరేషన్ డేటు, పీరియడ్ కంట్రోల్, బ్యాచ్ మేనేజ్మెంట్. ఓకే, ఇది లేదు. ఓకేనా, అకౌంటింగ్ 1 ఇక్కడ మనకి 0 ఉంది కదా, క్వాంటిటీ టోటల్ స్టాక్ ఇదంతా 0 ఉంది కదా, సో మనము డెలివరీ చేయలేము. ఓకేనా, స్టాక్ ఉంటే కానీ మనం అమ్మలేము. ఓకేనా, మెటీరియల్ మాస్టర్లో స్టాక్ లేదని చెప్పండి డెలివరీ చేయాలంటే. ఓకేనా, దానికోసం చెప్పని నేను ఇనిషియల్ స్టాక్ కింద తీసుకొస్తున్నాను. ఓకేనా, ఇక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. 2లోకి వెళ్దాం. 2లో కూడా లేదు, దీంట్లో ఉంటుంది. డు నాట్ కాస్ట్ కాదు, మెటీరియల్ ఆరిజిన్ పర్ఫెక్ట్. దీన్ని సెలెక్ట్ చేస్తే ఏమైంది అంటే ఇక్కడ చూడండి చెప్తాను. It will help you to understand. Okay, if this indicator is set, the material number will be returned to the cost element itemization and controlling module. If this indicator set, the cost inputs will be updated under the primary cost element with reference to the material master. This enables you to the costing key. Okay na, ఇంకొకటి మిస్ అవుతుందా, వేరియన్స్ కి ఓకే, ఓవర్ హెడ్ గ్రూప్ ఓకే, వాల్యుయేషన్ ఫ్రమ్ ఓకే, ఆల్టర్నేటివ్ బాంబ్ యూసేజ్, ఆల్టర్నేటివ్ క్వాంటిటీ స్ట్రక్చర్. ఓకే, బాంబ్ యూసేజ్ పర్ఫెక్ట్. ఇది బాంబ్ విత్ ప్రొడక్షన్. ఓకేనా, ఇది ప్రొడక్షన్. ఆల్టర్నేటివ్ బాంబు నాకు ఇవ్వద్దు. కో ప్రొడక్ట్, ఫిక్స్డ్ ప్రైస్, కో ప్రొడక్ట్, బై ప్రొడక్ట్ నాకు కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాను. అరే తమ్ముడు అల్లావుద్దీన్, నన్ను నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు తెలుసా? 15 సంవత్సరాల క్రితం నన్ను మాలో నిండిపోయినటువంటి ఆ వెంకటేశ్వరం తీసుకొస్తున్నారు బయటికి. తమ్ముడు అల్లావుద్దీన్ ఏంట్రా మాట్లాడవా? ఏమో సార్ నాకు కనపడదు. నాకు కనపడాలంట. ఓకే, సేవ్. ప్రస్తుతానికి ఇది సేవ్ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్ షుడ్ అలౌ MI0 మీకు గూడ్స్ షిఫ్ట్ అదరు 521
మెటీరియల్ ఇస్ దిస్ quantity. If not, then I will take a look where the plant, the storage location. Check. No stock. Hosting possible. Okay, నేను గూగుల్ చేస్తాను దీన్ని కూడా ఒకటి. I don't want to take further more time. అండ్ నిరోష శ్రీజ, మీ ఫీలింగ్ ఏంటమ్మా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటమ్మా? మీ మొహ కదలికలా నన్ను ఏమంటారు? ముఖ చిత్రం ఏంటి? ఏంటి మాకేంటి సార్ ఇదంటవా? చెప్పా కదా సార్, ఎర్రర్స్ వస్తే మేము ఎలా చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అదే నేను ఎలా చూస్తున్నానో, నేను ఎలా ఆలోచిస్తాను అర్థమవుతుంది కదా. అంటే మీకంటే ఓకే సో అండ్ సో ఇలా చేస్తే ఇలా ఉంటుందని కొంచెం అట్లీస్ట్ ఐడియా ఉంది సాఫ్ట్వేర్ గురించి, నాకు అది కూడా లేదు కదా. Okay, use transaction code OMS2 to select the material type and click on quantity value of it. Perfect. OMS2 లోకి వెళ్దాం. ఓకే పర్ఫెక్ట్. బుజ్జి ఈ పిల్లని తీసుకెళ్ళి బుజ్జి, 15 నిమిషాలు క్లాస్ అయిపోవచ్చింది. OMS2 మనం ఇప్పుడు క్వాంటిటీ అప్డేట్స్ వాడాం కదా. మనం ఇప్పుడు వాడిన మెటీరియల్ టైప్ ఏంటో తెలుసుకోవాలి. ఓకేనా, ఇది బేసిక్ డేటాలోకి వెళ్ళా ఉంటుంది. ఇక్కడ గుడ్ ఆర్గనైజేషన్ లైట్స్ కాదు, గుడ్ డిజైన్మెంట్ డిస్ప్లే స్టాక్ ఓవర్కి యూజ్ రిఫరెన్స్ ప్రొడక్ట్ స్ట్రక్చర్ అంటున్నా. రే ఈ మెటీరియల్ టైప్ని ఇలా తెలుసుకోవాలరా. ఇన్వెంటరీ వచ్చి ఇది లేదురా, ఆర్డర్ టైప్ కావాలి మాకు. అడిషనల్ వెళ్తే ఇది కాదురా, ఈవెంట్ ఆఫ్ మేజర్ ఇది కాదురా, డాక్యుమెంట్ డేటా ఇది కూడా కాదు, నాకు అడ్మినిస్ట్రేషన్ డేటా అని ఉంటుందిరా. అక్కడికి వెళ్తే నాకు ఈ మెటీరియల్ టైప్ ఏంటో తెలిసిపోద్దిరా. మెయిన్ డేటా చెక్ స్క్రీన్ డేటా కాదు, మెటీరియల్ ఆర్గనైజేషన్ ఓకే, ఫోర్కాస్ట్ డిస్ప్లే డిస్ప్లే ఓకే, గోటులో లేదు, డిస్ప్లే చేంజెస్, స్టాక్ ఓవర్వ్యూ, స్టాక్ యూజర్ రెఫరెన్స్ మెటీరియల్, ప్రొడక్ట్ స్ట్రక్చర్, డిస్ప్లే చేంజెస్లో కాదు, దీంట్లో చేంజెస్ మాత్రమే ఉంటుంది. MM02 దీంట్లో ఏముండదు. ఇంకా ఎవడెవడు ఇప్పుడు చేంజ్ చేసాడని తెలుస్తుంది. యూజర్ రెఫరెన్స్ మెటీరియల్, హౌ టు నో మెటీరియల్ టైప్ మార్చి చేద్దాం. Display, check the material or MM60 material list or report with MR material type is also stored in table MARA table field MART. Okay, MTR MARA table la pandra rai adendra uja MARA table మన మెటీరియల్ వచ్చేసేసి 3060 ఎగ్జిక్యూటివ్ మంది డిస్ప్లే వాడు ఎక్కడేం చెప్పాడంటే FERT. ఓకే, నౌ గో టు FERT ఇక్కడ ప్రిడిక్ట్స్ క్వాలిటీ అప్డేట్స్. పర్ఫెక్ట్, చేశాను కదరా నాయన. ఓకే, మన వాల్యుయేషన్ ఏరియా 15 ఓకే, వాల్యుయేషన్ ఏరియా 1500 ఓకే 10D
డీప్ డీప్ సేమ్. ఎప్పుడు ఆలోచిస్తూ చూడు. అంతేనా? ఇది యాక్చువల్ అనేది సెలెక్ట్ చేసి పెట్టుకోండాలా క్వాంటిటీ. అంటే దాని అర్థం ఏంటంటే అది వ్యాలిడేటెడ్ స్టాక్ అని, ఇప్పుడు దాకా ఏంటంటే నాన్ వ్యాలిడేటెడ్ స్టాక్ అని అర్థము. సో నౌ దిస్ షుడ్ గో. జెడ్ఎఫ్ మరి జీబీబీ జెడ్ఓఎఫ్ slash and OBS white missing. How many errors you want to see? నీకు ఎన్ని కావాలో చెప్పని చూపిస్తాను. 00 నా వాడు ఏడి 7920. Okay, this is not VPR. What is that? ZOF, right? ZOF. Save. City Talli. Ching Chang Chung. Okay. Require an account assignment relevant to the cost center. Okay. ఇక్కడ నాకు ఆర్డరే ఉంది. కంట్రోలింగ్ ఏరియా 1501లో కనుక should be green now. Okay, save. Okay, missing connection for material plant, the technical material lecture. ఏం మిస్ అయిందిరా? మెటీరియల్ లెక్చర్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? When creating a changed material valuation due to occurred an error, the material was not connected to the material ledger. Omitting the transaction is terminated. ఎందుకురా ఎక్కడెక్కడి నుంచి వస్తారు మా కాడికి? రే తమ్ముడు అలా వద్దినా ఎందుకు వస్తారో తెలియదు. అవునా? అదే అంటున్నారా? ఎందుకు వస్తారో తెలియదు. CKMM. If the material ledger is active but price determination is blank, use CKMM to change it into 2 or 3. CKMM. Padampara. Adi padampa. / and CKMM. Plant 1501. Pricing determination. Okay. You want to activate it. Okay. Transactional based. Okay. 2. Okay. And then new price determination from the transactional base. Execute. New price determination. Single or multiple. Pricing control must be yes for price determination. Yes. ఇది ఎస్ కదా. నేను ఏం చేశాను? అమ్మా డాడీ Okay, no entries. Execute. Material check. No material selected. Motherboard. Material type FR3. So material lecture కదా. New pricing information.
ఓకే ఏం కాలేదు కామ్రా. ఓకే డన్. CKM C3 or recreate material. If necessary, use MM01 to create material. Not support. If those doesn't work, consult upload MI0, MIRO when the card okay is created or existing material is active. So was the material ledger active after the material was created? No. Once I have these details. ఏమరా ఇది the program 15 was created before the material ledger was activated now, meaning that MLST or MLL fields are blank in the MEEW table. To fix that, run this program. Okay, I can run. Is this the same program CKMMC3? No, this is a different program. /NSC38 FM does not exist. So let us know the or use T code. C38. ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ కదా, సో మనకి ఈజీగా ఉంటుంది. గో టు యూజర్ ప్రొఫైల్ కొన్నమెంటర్స్ అనే చెక్ టీ కోడ్ CKM help desk material master select help it common table to execute the real time mode. CKM C3 help OMS to CKM9 OMX1 CKM9 అని చూద్దాం. ఓకే నాకు అన్నీ ఉన్నారా బాబు, నాకేం లేకుండా నాట్ ఫౌండ్ BBR ZYF ఉన్నాయి. ఓకే 470 ఓకే నాకు అన్నీ ఉన్నాయి కదా. Does not help. CKM help లేదా? ఓకే OMX1 ఇది డిఫరెంట్ రా, ఇది కాదు. OMX1 ఇది వాల్యుయేషన్ ఏరియా. ఓకే మన వాల్యుయేషన్ ఏరియా ఆల్రెడీ మనం యాక్టివేట్ చేసి ఉన్నాం. మెటీరియల్ ముందలకే ప్రైస్ డిటర్మినేషన్ ఈస్ binding in validation area, price determination binding in validation area. Okay. అంత బాగానే ఉంది కదరా రే, ఎందుకురా నా కాడికి వస్తున్నారు మీరు? ఏమైంది? మెటీరియల్ ఆఫ్ ద మెటీరియల్ ఏమైంది? ఏం పొడుచుకుంది? When the creation of change the material valuation view, you entered an error, encountered an error. The material was not connected to the material ledger. Updating the transaction is terminated. Getting matched with the same support. అరే రాజా, ఎన్ని కష్టాలు రా మనకి. ఒక మెటీరియల్కి స్టాక్ లోడ్ చేయడానికి ఎంత కష్టమా? ఒక మెటీరియల్కి స్టాక్ లోడ్ చేయడం ఎంత కష్టమా? అదేమనుకుంటున్నా అయితే తమాషా అనుకుంటున్నా అంటారు నువ్వు అలా వచ్చాను.
క్లాస్ ఆపలేకపోవడం. FS00 slash NOVYC JBB. రారా పంపించా అయిపోయింది రాని. అవును అంతకని ఈ స్టఫీ బేబీ బేబీ లవ్ లాస్ట్ మినిట్. ఓకే మనం కొత్త ఎర్రలతో రేపు కలుద్దాం. రేపు మరో శుభోదయంలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనా, సరే బాయ్. బాయ్ సార్.